ఇజ్రాయిల్లోని ఇంటెలిజెన్స్ వ్యవస్థ మొసాద్ ఎంత పవర్ఫుల్ అంటే అమెరికాలో సిఐఏ అంత పవర్ఫుల్. నిజం చెప్పాలంటే దానికంటే పవర్ఫుల్ అని చెప్పాలి. ఒక విమానాన్ని, ఒక యుద్ధ విమానాన్ని ఏ రకంగా జేమ్స్ బాండ్ సినిమాను తలపించే రీతిలో ఏ రకంగా దొంగతనం చేసిందనేది మనం ఇప్పుడు చెప్తాం. మొసాద్ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ద్వారా ముందుగానే కొంతమంది కొవ్వొత్తులను అందులో ప్రవేశపెట్టారు. ఇది ఇరాన్ కూడా అంతుపట్టని విషయం. మొసాద్కి ఇది ఎట్లా సాధ్యమవుతుందో, అసలు మొసాద్ ఏం చేస్తుంది? సౌండ్ తక్కువ చేయి, పని ఎక్కువ చేయి, ఇది వాళ్ళ నినాదం. మ్యూనిక్ ఒలింపిక్స్ మనందరికీ తెలిసి ఉంటే ఇజ్రాయేలీ ఒలింపియన్స్ 11 మందిని హత్య చేశారు ఉగ్రవాదులు, పాలస్తీనియన్ ఉగ్రవాదులు. జోర్డాన్, లెబనాన్, ఈజిప్ట్, సిరియా, ఇరాన్, ఇరాక్ ఇలా వరుసగా చుట్టుముట్టుంటాయి. అందరూ కలిశారంటే పిప్పి చేయొచ్చు అనుకునేంతలాగా ఉంటుంది. ఇజ్రాయెల్ మధ్యలో ఉంటుంది. కానీ వాళ్ళ దగ్గర ఒక అద్భుతమైన వెపన్ ఉంది. అది MiG-21 అనే ఒక యుద్ధ విమానం. 1967లో జరిగిన యుద్ధంలో అన్ని అరబ్ దేశాలను మట్టి కరిపించారు. హాయ్, వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. అందరికీ నమస్కారం. ఇవాళ ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే ఇజ్రాయిల్లోని ఇంటెలిజెన్స్ వ్యవస్థ మొసాద్ ఎంత పవర్ఫుల్ అంటే అమెరికాలో సిఐఏ అంత పవర్ఫుల్. నిజం చెప్పాలంటే దానికంటే పవర్ఫుల్ అని చెప్పాలి. మన ఇండియా రా ఏజెన్సీ కావచ్చు, పాకిస్తాన్ ISI కావచ్చు, ఇలాగనమాట. ప్రతి దేశానికి ఒక ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటుంది. ఆ ఇంటెలిజెన్స్ వ్యవస్థే మొసాద్ ఇవాళ ఇరాన్ మీద దాడిలో కీలక పాత్ర పోషిస్తోంది మొసాద్. దాని గురించి మాట్లాడుకుందాం. గతంలో కూడా మొసాద్ ఎలాంటి పనులు చేసింది, ఒక విమానాన్ని, ఒక యుద్ధ విమానాన్ని ఏ రకంగా జేమ్స్ బాండ్ సినిమాను తలపించే రీతిలో ఏ రకంగా దొంగతనం చేసింది అనేది మనం ఇప్పుడు చెప్పుకుందాం. అయితే అంతకంటే ముందు చిన్న రిక్వెస్ట్, మీ అందరూ కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, నోటిఫికేషన్లు వచ్చేలా చూసుకోండి. రైట్, ఇవాళ ఇరాన్లో ఒకటి కాదు, రెండు కాదు, వందల దాడులు పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూషన్ చేస్తోంది ఇజ్రాయిల్. దానికి కారణం ఏంటి అంటే ఇరాన్ యొక్క ఆర్మీ చీఫ్లను కూడా చంపేస్తోంది పర్ఫెక్ట్గా. ఎవరు ఎక్కడున్నారు, అణు కేంద్రాలు ఎక్కడున్నాయి, ఎక్కడ పుడితే ఏం జరుగుతుంది, ఇవన్నీ ఒక్క రోజులో జరిగినవి కాదు. మొసాద్ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ద్వారా ముందుగానే కొంతమంది కోవర్టులను అందులో ప్రవేశపెట్టారు. వాళ్ళ ద్వారా కోవర్ట్ ఆపరేషన్స్ చేస్తున్నారు. కొన్ని డ్రోన్లు బయట నుంచి దాడులు చేస్తుంటే కొన్ని డ్రోన్లు ఇరాన్లోనే ఉండి దాడులు చేస్తున్నాయి. ఇది ఇరాన్ కూడా అంతుబట్టని విషయం. పర్ఫెక్ట్గా అసలు ఖమేని ఎక్కడున్నాడు, లేకపోతే ఆర్మీ చీఫ్లు ఎక్కడున్నారు, అణు కేంద్రాలు ఎక్కడున్నాడు, అడుగులతో సహా, లెక్కలతో సహా, మీటర్లతో సహా కుల్లా చెప్పేసి దాడులు చేస్తాం. మరి ఈ నేపథ్యంలో మొసాద్కి ఇది ఎట్లా సాధ్యమవుతుందో, అసలు మొసాద్ ఏం చేస్తుంది? మొసాద్ అమెరికా సిఐఏతో సమానం. భారత ఇంటెలిజెన్స్ వ్యవస్థ రా కావచ్చు, ISI పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ISI కావచ్చు, వీటన్నిటికంటే మోస్ట్ పవర్ఫుల్ అని చెప్పాలి. అంటే సౌండ్ తక్కువ చేయి, పని ఎక్కువ చేయి, ఇది వాళ్ళ నినాదం. పబ్లిసిటీ తక్కువ, పని ఎక్కువ, ఇది వాళ్ళ నినాదం అన్నమాట. అందుకే ప్రపంచవ్యాప్తంగా వాళ్ళ ఏజెంట్లు ఉంటారు. కొన్ని వందల మంది ఏజెంట్లు ప్రపంచవ్యాప్తంగా ఉంటారు. సో వీళ్ళ పని ఏంటంటే శత్రు దేశాల్లోని విదేశీ గూఢచర్యం అన్నమాట. శత్రు దేశాల్లో రహస్య సమాచారాన్ని సేకరించడం, ఉగ్రవాద సంస్థల చుట్టూ గూఢచార చట్టాలను గుర్తించడం, అలాగే విడుదల రెస్క్యూ ఆపరేషన్స్ కూడా చేస్తారు. ప్రపంచంలో ఏ మూలైనా ఇజ్రాయెల్ పౌరులను కాపాడడం వీళ్ళ బాధ్యతగా భావిస్తారు. ప్రత్యేకంగా ఉగ్రవాదుల చెర నుంచి ఇజ్రాయేలీలను కాపాడతారు. అంటే ఇది ఒక రకంగా చెప్పాలంటే ఒక రక్షణ కవచంలా పనిచేస్తూ ఉంటారని చెప్పాలి. ఉగ్రవాదుల నిర్మూలన కూడా చేస్తారు. ఇజ్రాయెల్పై ముప్పుగా భావించే వ్యక్తుల్ని తొలగిస్తారు. ఉదాహరణకు మ్యూనిక్ ఒలింపిక్స్ మనందరికీ తెలిసి ఉంటే ఇజ్రాయేలీ ఒలింపియన్స్ 11 మందిని హత్య చేశారు ఉగ్రవాదులు, పాలస్తీనియన్ ఉగ్రవాదులు. వాళ్ళందరినీ 10 ఏళ్ల పాటు వాళ్ళ కసి, కక్ష, వాళ్ళ యొక్క రివెంజ్ ఎట్లా ఉంటుందో తెలుసా? 10 ఏళ్ల పాటు వెతికి చంపారు. 20 మంది వరకు ఉగ్రవాదులు ఎవరైతే వాళ్ళ ఒలింపిక్ వెళ్ళిన క్రీడాకారులను చంపేశారో, ఆ చంపిన వాళ్ళను, వాళ్ళకు సహకరించిన వాళ్ళని అందరినీ కలిపి ఒక 20 మందిని 10 ఏళ్లలో మట్టు పెట్టారు. ప్రపంచంలో ఎక్కడ దాక్కున్న తిరిగి కొట్టారు. అంత పవర్ఫుల్ అన్నమాట. సో ఇవాళ మొసాద్ ఒక చిన్న ఉదాహరణ చెప్పుకుందాం. మొసాద్ ఎలాంటి ఒక గూఢచర్యం చేస్తుంది, జేమ్స్ బాండ్ తరహా ఆపరేషన్స్ ఎట్లా చేస్తుందని. సో అంటే వేరే దేశానికి అది తప్పు కావచ్చు, కానీ వాళ్ళ దేశానికి వాళ్ళ ఆత్మరక్షణగా వాళ్ళు భావిస్తూ ఉంటారు. 1960లో ఇజ్రాయిల్ చుట్టూతో అంతా శత్రు దేశాలే.
ఇజ్రాయెల్ చుట్టూతా ఇస్లామిక్ దేశాలు ఉంటాయి, వాళ్ళకి పడదు. జోర్డాన్, లెబనాన్, ఈజిప్ట్, సిరియా, ఇరాన్, ఇరాక్ ఇలా వరుసగా చుట్టుముట్టుంటాయి. అందరూ కలిశారంటే పిప్పి పిప్పి చేయొచ్చు అనుకునేంతలాగా ఉంటుంది. ఇజ్రాయెల్ మధ్యలో ఉంటుంది. అలాంటి ఇజ్రాయెల్ 1960లో వీళ్ళందరితో గొడవలు ఉన్నాయి. ఎప్పుడు ఎవడు దాడి చేస్తాడో తెలియదు, అయినా ఎదుర్కోగలిగిన శక్తి ఉంది. కానీ వాళ్ళ దగ్గర ఒక అద్భుతమైన వెపన్ ఉంది. అది MiG-21 అనే ఒక యుద్ధ విమానం. అది సోవియట్ యూనియన్ వాళ్ళకి బహుకరించి సోవియట్ యూనియన్ నుంచి కొన్నాయి ఈ అరబ్ దేశాలు. సో అప్పటికి ఉన్న అతి పవర్ఫుల్ వెపన్లో అదొక యుద్ధ విమానం అనమాట. ఆ MiG-21 ఎలా ఉంటుందో తెలియదు, దాని టెక్నాలజీ ఏంటో తెలియదు, ఎంత విధ్వంసం చేస్తుందో తెలియదు. కానీ అది తెలుసుకుంటే తప్ప వీళ్ళు విజయం సాధించలేరు. కాబట్టి దాన్ని తెలుసుకుందామని శతదా ప్రయత్నం చేశారు. ఎన్ని రోజులు తెలుసా? 6 ఏళ్ల పాటు అలుపెరగని ప్రయత్నం చేశారు మొస్సాద్. ఫస్ట్ 1960లో వచ్చింది కదా, 63లో వీళ్ళు ఏం చేశారంటే 1962లో ఈజిప్ట్లో ఒక ఇద్దరు పైలట్లతో మాట్లాడారు ఈజిప్ట్లో. అది కూడా ఎవరితో అంటే థామస్ అనే ఒక వ్యక్తి, ఆర్మేనియన్ థామస్ అనే ఒక వ్యక్తితో వీళ్ళు మొసాద్ మాట్లాడింది. ఎలాగైనా మధ్యవర్తిత్వం వహించి ఒక పైలట్కి చెప్పి ఆ MiG-21 విమానాన్ని తీసుకొని తస్కరించి దొంగిలించి నేరుగా ఇజ్రాయెల్లోకి రావాలి. ఇది వాళ్ళ ప్లాన్ అన్నమాట. అయితే ఆ ప్లాన్ అమలు చేయడానికి వాళ్ళు ఇచ్చిన చూపిన అమౌంట్ ఎంత? $10 లక్షలు. ఆ రోజుల్లో $10 లక్షలు అంటే చాలా చాలా బిగ్ అమౌంట్. అయితే ఈ $10 లక్షల వాళ్ళకి ఆఫర్ చేస్తే ఈ థామస్ అనే వ్యక్తి ఈ పైలట్లతో మాట్లాడారు. కానీ పైలట్లు ఒప్పుకోలేదు. ఒప్పుకోకపోగా తిరిగి ఆ దేశానికి చెప్పేశారు, ఇంటెలిజెన్స్ ఆ దేశ భద్రతా బలగాలకు చెప్పేశారు. వెంటనే ఈ థామస్ అతనితో పాటు ఉన్న మరొక ఇద్దరిని ఊరి తీశారు. మరి ఎట్లా చేయాలి? మళ్ళీ పోరాటం ఆగలేదు. మళ్ళీ ఇరాక్ మీదకి దృష్టి మళ్లించారు. ఈజిప్ట్లో వర్కౌట్ అవ్వలేదని ఇరాక్ మీదకి వెళ్ళారు. ఇద్దరు పైలట్లతో మాట్లాడారు 1963 ఆ ప్రాంతాల్లో. ఆ ఇద్దరు పైలట్లలో ఒకడు చేస్తానని ఒప్పుకొని కూడా లాస్ట్ మినిట్లో హ్యాండ్ ఇచ్చాడు. కానీ వీళ్ళు హ్యాండ్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఎలాగో వాళ్ళ దేశానికి తెలిసిపోతున్న ఉద్దేశంతో ఈ మొసాదే వాళ్ళిద్దరిని చంపేశారు. చివరికి 1964లో మరొక పైలట్ని వాళ్ళు పట్టుకున్నారు. ఆ పైలట్ ఏంటంటే ఆ పైలట్ని ఎంచుకున్నారు అనమాట. కరెక్ట్గా చెప్పాలంటే ఎంచుకున్నారు ఒక పైలట్ని. ఆ పైలట్ పేరు మునీర్ రెడ్ఫా. ఆ మునీర్ రెడ్ఫా ఏమిటంటే టర్కీ మూలాలు ఉంటాయి, సిరియా క్రైస్తవుడు. కాబట్టి ఎక్కడో అతను పనిచేసేదంతా కూడా షియా ముస్లింల మధ్య పనిచేస్తూ ఉంటాడు. కానీ ఒకవైపేమో అతని లోపలేమో క్రిస్టియానిటీ ఉంది, బయట నుంచేమో ఒక టర్కీ వ్యక్తి. సో అక్కడ వర్క్ చేస్తూ ఉన్నాడు, ఆ వైమానిక దళంలో పనిచేస్తున్నాడు. ఇతనైతే కరెక్ట్ టార్గెట్ మనకని ఎంచుకుని ఒక లేడీ ఏజెంట్ని పంపించింది అతని దగ్గరికి. అతనితోటి ప్రేమ కార్యకలాపాలు, హనీ ట్రాప్ అంటారు కదా, ఆ హనీ ట్రాప్లో పడేసింది అతన్ని. అతను రగిలిపోతున్నాడు. అతని సహచరులైన కుర్దుల మీద అతనితోనే దాడులు చేయిస్తున్నారన్నమాట ఇరాక్లో. అలాంటి పరిస్థితుల్లో అతని చిన్న చూపు కూడా చూస్తున్నారు. అతను మావాడు కాదు అని చిన్న చూపు కూడా చూస్తున్నాడు. అప్పుడు అతనికి ఇరాక్ దళాల మీద, ఇరాక్ ప్రభుత్వం మీద ఒక నెగటివిటీ ఉంది అతని మీద. ఇదే అదునుగా చూసుకొని ఆ అమ్మాయి ఇతన్ని హనీ ట్రాప్ చేసి అతనితో ప్రేమ కార్యకలాపాల్లో దించి అతన్ని యూరప్ పట్టుకెళ్ళింది. యూరప్ నుంచి ఇజ్రాయెల్ పట్టుకొచ్చింది. ఇజ్రాయెల్లో ఈ మొస్సాద్ దళం దగ్గర కూర్చోబెట్టింది. ఈ మొస్సాద్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ అతనికి ఒక టాస్క్ ఇచ్చింది. నువ్వు ఇవాళ ఒక MiG-21 విమానాన్ని పట్టుకొచ్చేయాలి. సో పట్టుకొచ్చినందుకు నీకు $10 లక్షలు ఇస్తాం, శాశ్వత ఉద్యోగం ఇస్తాం, ఇజ్రాయెల్ శాశ్వత పౌరసత్వం ఇస్తాం. ఇది వాళ్ళు చేసిన ఆఫర్. ఇతను ఆలోచించారు, మునీర్ రెడ్ఫా ఆలోచించాడు, హనీ ట్రాప్లో పడ్డాడు. ఇప్పుడు అతనికి ఏంటి ఆప్షను? కాదు అని చెప్పడం లేదా అవును అని చెప్పడం. ఈ 2 ఆప్షన్సే ఉన్నాయి. కాదు అని చెప్తే చంపేస్తారు, ఎందుకంటే గతంలో ఇద్దరు ఇరాక్ పైలట్లను చంపేశారు. కాదు అని చెప్తే చంపేస్తారు, అవును అని చెప్తే ఖచ్చితంగా ఇరాక్లో ఇది రిస్క్, ఇరాక్లో కూడా చచ్చిపోవచ్చు. బట్ రిస్క్ తీసుకోవడానికి అతను నిర్ణయించుకున్నాడు. తన బంధువులందరినీ కూడా తరలించాలని నిర్ణయించుకున్నాడు. తర్వాత వచ్చాడు 1966 ఆగస్టులో ముహూర్తం పెట్టుకున్నాడు. వెంటనే బంధువులందరినీ కూడా రకరకాల పనుల నిమిత్తం ఇజ్రాయెల్కి పంపించేశాడు. పంపించిన తర్వాత 1966 ఆగస్టు 16న అతను మొత్తం స్కెచ్ గీశాడు. MiG-21 విమానంలో పూర్తి స్థాయిలో 100% ఫ్యూయల్ ఫిల్ చేశాడు. అక్కడి నుంచి 900 కిలోమీటర్లు వస్తే తప్ప ఇజ్రాయెల్ రాదు. సో అతను ట్యాంక్ ఫిల్ చేయించాడు. ట్యాంక్ ఫిల్ చేయించడానికి కూడా అతనికి అర్హత లేదు, ఎందుకంటే అతను చిన్నచూపు చూసేవాడు. నీకు అంత అవసరం లేదు, ఇంతే నీకు ఇంధనం నింపుతాం అనేవాడు. అలాంటిది అతను ఆ రోజు కొంతమందిని సఖ్యత పెంచుకొని ఫుల్ ట్యాంక్ చేయించుకున్నాడు. చేయించుకున్న తర్వాత అక్కడి నుంచి బయలుదేరితే
రకరకాల మార్గాల్లో దారి తప్పిస్తూ జిగ్ జాగ్ గా ఎటెళ్తున్నాడో తెలియకుండా అటు ఇటు జోర్డాన్ మీదకి ఒకసారి, బాగ్దాద్ మీదకి ఒకసారి, అటు ఇటు మళ్ళిస్తూ చివరికి ఇజ్రాయెల్ వైపుకి మళ్ళించాడు. అక్కడ ఇజ్రాయెల్ అతనికి తోడుగా కొన్ని ఆమ్, యుద్ధ విమానాన్ని మోహరించారు అతన్ని ప్రొటెక్ట్ చేసుకోవటానికి. సో ఆ రకంగా ఇజ్రాయెల్కి అతను గగనతలంలోకి ఎంటర్ కాగానే అతను ప్రొటెక్ట్ చేస్తూ తీసుకొచ్చి అక్కడ దించారు. సో అనుకున్న ప్రకారం అతనికి 10 లక్షలు ఇచ్చారు, శాశ్వత సభ్యత్వం ఇచ్చారు, అలాగే ఒక గవర్నమెంట్ ఉద్యోగం ఇచ్చారు. ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. కానీ ఈ MiG-21 విమానాన్ని ఎలా తయారు చేశారు, దీని కెపాసిటీ ఏంటి, మొత్తం ఆ విమానాన్ని మొత్తం పరిశీలించి దాని టెక్నాలజీ అంతా తెలుసుకుని, దాని ఆనుపానులు తెలుసుకుని, దాని యొక్క కెపాసిటీ తెలుసుకొని వెంటనే 1967లో జరిగిన యుద్ధంలో అన్ని అరబ్ దేశాలను మట్టి కరిపించారు. సో ఈ యుద్ధ విమానం MiG-21 ఎవరు ఇచ్చినప్పుడు సోవియట్ యూనియన్ ఇచ్చింది. సోవియట్ యూనియన్ అంటే అమెరికాకు శత్రువు. సో ఈ విమానాన్ని తీసుకెళ్లి అమెరికాకు బహూకరించింది. దానికి ప్రతిగా అమెరికా చాలా పెద్ద ఎత్తున సాయం చేసింది అనమాట. అంటే మొస్సాద్ అనుకుంటే ఆపరేషన్స్ ఎట్లా చేస్తుంది, ఒక యుద్ధ విమానాన్ని జేమ్స్ బాండ్ సినిమా తరహాలో దొంగిలించి తీసుకొచ్చి ఆ రకంగా తీసుకురావటం వల్లనే 1967లో జరిగిన యుద్ధంలో గెలవటం జరిగింది. సచ్ పవర్ఫుల్ అనమాట. మొస్సాద్ అంటే చాలా పవర్ఫుల్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్. సో ఇజ్రాయెల్ని కాపాడుతుంది ఇవాళ. ఒక రకంగా చెప్పాలంటే అక్కడున్న స్థానికంగా ఉన్న దళాలు, ముఖ్యంగా వాళ్ళకి వెనక నుంచి సహకారం అందించే మొస్సాద్ చాలా అతి కీలకమైంది. ఇవాళ ఇరాన్ని ఇంత పెద్ద దెబ్బ కొట్టడానికి, అఫ్ కోర్స్ ఇరాన్ కూడా ఎక్కడ తగ్గట్లేదు. ఇరాన్ చాలా పెద్ద కంట్రీ ఇజ్రాయెల్తో పోలిస్తే. బట్ ఇరాన్ ఎంత కొట్టినా అంతకు మించి 4-5 దెబ్బ కొడుతుందంటే కారణం మామూలుగా అయితే సాధ్యం కాదు. ఈ మొస్సాద్ చేసిన ఆపరేషన్స్ వల్లనే ఇరాన్ని ఇంత పెద్ద ఎత్తున పర్ఫెక్ట్గా గురి చూసి కొట్టగలుగుతున్నారని చెప్పచ్చు.